ఇటు సత్యసాయి జిల్లాలో ఎవరైనా బావ బ్రతుకుని కోరుతాడు. కానీ ఇక్కడ బావమరిది తన సొంత బావ కొడుకునే చంపేశాడు. అంటే అల్లుడినే చంపేశాడు. ఎందుకు చంపేశాడు అని అంటే బావ మీద కోపంతో. తన కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఆ క్యాన్సర్తో బాధపడుతున్న కొడుకుకి చికిత్స చేపించడానికి బావని డబ్బులు అడిగాడు. బావ ఎంతో కొంత ఇచ్చి ఇంత మాత్రమే చేయగలుగుతాను నేనని చెప్పాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు బావమరిది ప్రసాద్ దాన్ని మనసులో పెట్టుకున్నాడు. బావ కొడుకు 4 సంవత్సరాల కొడుకుని మొత్తానికైతే గరికపల్లె అనే ఒక ఊరు నుంచి ఆ 4 సంవత్సరాల ఆ కొడుకుని తీసుకెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ సత్యసాయి జిల్లాకు సంబంధించిన తాళపుల మండలానికి సంబంధించిన వాళ్ళు. ఇది కదిరి కిందికి వస్తుంది. సో మొత్తం మీద ఈ దారుణమైన ఒక సంఘటన అక్కడ చోటు చేసుకుంది. కుమారుడి క్యాన్సర్ వైద్యానికి బావను డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ప్రసాద్ మనసులో పెట్టుకున్నాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదనా. సో మొత్తానికి ఆ బావ వాళ్ళ కొడుకుని 4 సంవత్సరాల ఒక బాబుని అత్యంత దారుణంగా కిరాతకంగా ఇలాంటి ఒక ఘాతుకానికి పాల్పడ్డాడు ప్రసాద్. మన ఆ ఫోటోలో చూసే ఆ నిందితుడే వీడే ఆ వరస్ట్ ఫెలో అని చెప్పుకోవచ్చు. సో ఈ మనిషి చేసిన పని మొత్తం మీద ఇప్పుడు బయటపడింది. తన బావకు సంబంధించి అలాగే తన కొడుకుకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా బయటపడినట్టు తెలుస్తుంది.